ఉప్పల్లోని సాగర్ గ్లామర్ స్కూల్లో 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 4 అంతస్తుల బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించలోపే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పీటీ టీచర్ ఆంజనేయులు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్కూల్ వద్ద విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్కూల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం స్కూల్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, అసలు జరిగిన ఘటన ఏంది? థ్యాంక్ యూ సాయిరామ్. ఉప్పల్ పిఎస్ పరిధిలోని న్యూ భరత్ నగర్ లో ఏదైతే గ్రామర్ అంటే సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏదైతే సంగారెడ్డి స్కూల్లో 4వ అంతస్తు బిల్డింగ్ టెర్రర్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా బిల్డింగ్ పై నుండి విద్యార్థి పడడంతో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించారు. అప్పటికే విద్యార్థి మరణించినట్లు కూడా వైద్య అధికారులు అయితే తెలిపారు. ప్రస్తుతం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి అయితే ఏదైతే ఆ విద్యార్థిని కూడా స్కూల్ యాజమాన్యం తరలించినట్లయితే తెలుస్తుంది. విద్యార్థి సంగారెడ్డి బోడుప్పల్ ద్వారకా నగర్ చెందిన వ్యక్తి తండ్రి ఏదైతే ధర్మారెడ్డి కొడుకుగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి సంగారెడ్డి మృతికి సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. స్కూల్ వద్దకు అయితే పోలీసులు అయితే చేరుకుని పూర్తిగా అక్కడ ఉన్న దర్యాప్తును అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా అక్కడ స్కూల్ వద్ద సీసీ కెమెరాలను అయితే పరిశీలించేందుకు పోలీసులు వెళ్లిన సమయంలోని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా పనిచేయనట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పలు అనుమానాలకైతే దారితీస్తుంది. బోడుప్పల్ ద్వారకాపురి కాలనీలో ఉండే ధర్మారెడ్డి ముఖ్యంగా సంగీత దంపతులకు 2 కుమారులు అయితే ఉన్నారు. పెద్ద కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. రెండో కుమారుడు సంగారెడ్డి సాగర్ స్కూల్లోని 9వ తరగతి అయితే చదువుతున్నాడు. ముఖ్యంగా పీటీ మాస్టరు ఏదైతే మందలించడంతో కూడా విద్యార్థి చనిపోయినట్లయితే ప్రస్తుతం పోలీసులు ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అక్కడ పూర్తిగా విచారణ అయితే చేపట్టడం జరిగింది. సాయిరామ్. థ్యాంక్ యూ కుమార్.